రండి పిల్లల్లారా ఛందస్సు నేర్చుకుందాం, జాతి పద్యాల లక్షణాలను పాటగా పాడుకుందాం, ఆటగా మలుచుకుందాం, మనసులో నిలుపుకుందాం. కంద పద్యం కమ్మగుండు చిన్నదైన చిక్కుగుండు, నలగగ భజస గణాలు 5 మరువకండి. 1 3 పాదాలలో 3 గణాలే ఉంటాయండి, 2 4 పాదాలలో 5 గణాలు చేరాలండి. బెసి గణమున జగణం వద్దు, ఆరగణమనలము లేదా జగణం ముద్దు, యతి మైత్రి కుడరాలంటే 4 గణ చూడాలండి. రస నియమం తప్పదు సుమి, కంద పద్యం వినరా సుమతి. 2 పాదాలు ఉండేది ద్విపదాని పిలిచేది, వరుసగా 3 ఇంద్రగణాలు చివరన 1 సూర్యగణను. చెరితే చాలు ద్విపదవును, పాడుకోవగ పరుగు తీయును. మొదటి గణము మొదటి అక్షరం, 3వ గణము మొదటి అక్షరం. యతిని కలిపితే సొగసుగుండు, ప్రాస ఉంటే ద్విపద అంటారు, లేకుంటే మంజిరం అంటారు. రండి రండి పిల్లల్లారా ఛందస్సు నేర్చుకుందాం, జాతి పద్యాల లక్షణాలను పాటగా పాడుకుందాం. కందమైనా ద్విపదాయినా సూత్రం పడితే సులువురా, తెలుగు పద్యం వెలుగురా, తెలుగు పద్యం వెలుగురా. ఇప్పుడు జాతులు పద్యానికి సంబంధించి జాతులు ఏ విధంగా ఉంటాయి, వాటిలో ఏ పద్యాలు ఉంటాయి అనేది ఈ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. మీకు ఛందస్సు సులువుగా నేర్చుకోవడం కోసం ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. కావున ఈ క్లాస్ను మీరు ఉపయోగించుకోండి, చక్కగా గ్రహించండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరి ఏంటి జాతులు అంటే, జాతి పద్యములు సూర్య ఇంద్రగణములతో కూడి ఉండును. ఇందులో సూర్యగణములు ఇంద్రగణములు కూడా ఉంటాయి. వీటికి యతి ప్రాస నియమములు ఉండును. యతి నియమము మరియు ప్రాస నియమము కూడా ఉంటుంది, కానీ ప్రాసయతి మాత్రం ఉండదు. చూడండి, ప్రాసయతి ఉండదు. యతి నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది, కానీ ప్రాసయతి మాత్రం ఉండదు. అలా ఇవి జాతులకు సంబంధించిన విషయము. యతుల యందు హల్లులతో పాటు, అంటే యతులలో హల్లులతో పాటు అచ్చుల మైత్రియును పాటింపవలయును. అంటే యతులలో కొన్నిట్లలో హల్లులకి, కొన్నిట్లలో అచ్చులకి, కొన్నిట్లలో అలా వేరువేరుగా ఉంటాయి. జాతు పద్యాల్లో మాత్రం హల్లులతో పాటు అచ్చుల మైత్రియును పాటించవలసి ఉంటుంది. అలా ఈ జాతి పద్యాలకు సంబంధించి ఇది మీకు తెలిస్తే ఏ పద్యం జాతి పద్యం అనేది తెలుస్తుంది. ఇప్పుడు జాతి పద్యముల్లో ఒకటి కంద పద్యము ఇక్కడ మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. కంద పద్యం అనేది మీకు చూస్తే ఒకసారి అవగాహన అయితే చాలా సులువుగా చేయగలుగుతారు, గుర్తించగలుగుతారు. కంద పద్యము ఒకటి చిన్న పాదము, ఒకటి పెద్ద పాదము అలా ఉంటూ ఉంటాయి అన్నట్టు. అలా ఈ పద్యమునందు 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలే ఉంటాయి, కానీ చిన్న పద్యం అంటే 18 అక్షరాల కంటే లోపే ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క పాదములో 1 3 పాదములలో 3 గణాలు ఉండును. 1 3 పాదాలలో అంటే ఇక్కడ 4 పాదాలు కదా ఈ పద్యంలో. ఈ 4 పాదాలలో 1 3 ఒక రకంగా, 2 4 ఒక రకంగా ఉంటాయి. మరి 1 3 ఒక రకంగా అంటే ఏ రకంగా అంటే 1 3 పాదాలలో 3 గణాలు ఉంటాయి. మరి 2 4 పాదాలలో ఏముంటాయి? 5 గణాలు ఉంటాయి. 2 4 పాదములలో 5 గణాలు ఉండును. 1 3 పాదాలలో 3 గణాలు, 2 4 పాదాలలో 5 గణాలు, మొత్తము కలిపి 8 గణాలు ఉంటాయి. అంటే ఒకటి చిన్న పాదము, ఒకటి పెద్ద పాదము ఉంటుంది. అలా ఈ పద్యమునందు ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి? సూర్యగణాలు ఇంద్రగణాలు అన్నారు, కానీ ఇందులో కొన్ని
కొన్ని మాత్రమే ఉంటాయి. గగం, భగనం, జగనం, సగనం, నలం అను గణాలు మాత్రమే ఉండును. చూడండి, వేరేవి రావు. సూర్యగణాలు ఇంద్రగణాలే, కానీ అందులో గగం, భగనం, జగనం, సగనం, నలం అను గణాలు మాత్రమే ఇందులో ఈ కందపద్యంలో ఉంటాయి. అలా ఇవి కందపద్యం యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు తెలిస్తే కందపద్యాన్ని మీరు సులువుగా ఛందస్సు చేసి గుర్తించగలుగుతారు. ఆరవ గణం జగనం కానీ నలం కానీ తప్పనిసరిగా ఉండును. చూడండి, ఆరవ గణం ఏంటి అంటే దీనికి ఈ నియమంలో ఇదొక నియమము. ఈ కందం నియమంలో ఆరవ గణం జగనం కానీ ఉండాలి, లేదా నలం కానీ తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే కందపద్యం అవుతుంది. కందపద్యం లక్షణం, కందపద్యం యొక్క లక్షణం అంటేనే ఇది కూడా ఒక లక్షణం అన్నట్టు. ఆరవ గణం అంటే రెండవ పాదంలో వస్తుంది కదా, అది. బేసి సంఖ్యలో ఇది ఇంకొక నియమం. బేసి సంఖ్యలో జగనం ఉండకూడదు. చూడండి, బేసి సంఖ్యలో జగనం ఉండకూడదు. సరి సంఖ్యలో ఉండవచ్చు జగనం, కానీ బేసి సంఖ్యలో మాత్రం జగనం ఉండడానికి వీలు లేదు. ఇంకొక లక్షణం చూస్తే, నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఏడవ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి ఉండును. చూడండి, నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఏడవ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి ఉండును. అంటే రెండవ పాదంలో వస్తుంది ఇది. అలా నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఏడవ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి ఉండును. 2, 4 పాదముల చివరి అక్షరములు చూడండి, 2, 4 పాదముల చివరి అక్షరములు గురువులుగా ఉండును. 2, 4 పాదముల్లో చివరి అక్షరాలు ఏముంటాయంటే లఘువులు ఉండవు, గురువులు మాత్రమే ఉంటాయి. అలా ఈ కందపద్యానికి ఇదొక నియమం. చూడండి, ఇంకా మొదటి పాదమునందలి మొదటి అక్షరం అంటే మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువు అయితే మిగిలిన 3 పాదాలలో కూడా లఘువే ఉంటుంది. అలా 3 పాదముల యందలి మొదటి అక్షరాలు లఘువులే ఉంటాయి. ఒకవేళ మొదటి పాదమునందలి మొదటి అక్షరం గురువు అయితే మిగిలిన 3 పాదముల యందలి మొదటి అక్షరాలు కూడా గురువులుగానే ఉంటాయి. ఇది కూడా ఒక నియమం అన్నట్టు. అంటే మొదటి అక్షరం ఏదైతే ఉందో మిగిలిన 3 వాటిలలో కూడా గురువు అయితే గురువు, లఘువు అయితే లఘువు, అలా మొదటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఈ విధంగా కందపద్యం యొక్క లక్షణాలు ఉంటాయి. ఈ కందపద్యం లక్షణాలన్నీ మీకు తెలిస్తే ఛందస్సు సులువుగా చేసి మీరు చక్కగా గుర్తించగలుగుతారు. దీనికి ప్రాస నియమం ఉండును, యతి నియమం ఉంటుంది, ప్రాస నియమం కూడా ఉంటుంది. జాతుల పద్యాలకి అనుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. ఆ విధంగా మరి ఇక్కడ మీకు ఉదాహరణకి ఒక పద్యం చూద్దాము. ఒక పద్యం మీరు ఉదాహరణ చేయగలిగితే, మీరు ఉదాహరణ పద్యం చేయగలిగితే మీరు చక్కగా చేయగలుగుతారు. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాళము కరణము భవ సంహరణము హరిచరణము నీటగడిగే నసురోత్తముడు అనే ఈ పద్యమును చూస్తే, మనం గురువు లఘువులు చేస్తే మీకు కందపద్యము ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గుర్తించగలగాలి అనేది మీకు తెలుస్తుంది అన్నట్టు. ఈ పద్యముని గురువు లఘువులు మనం గుర్తించి మనం చేద్దాము. సు అనేది గురు లక్షణం లేదు లఘువు, రా గురు లక్షణం లేదు లఘువు, లో అనేది మాత్రం ఓతో దీర్ఘం ఉంది కదా గురువు అవుతుంది. కా కూడా గురు లక్షణం లేదు లఘువు, సా గురు లక్షణం లేదు లఘువు, ము అనేది ద్విత్వాక్షరం కంటే ముందుంది కాబట్టి గురువు. మరి దా, రా, నా, ము వీటికి ఎలాంటి గురు లక్షణం లేదు కావున లఘువులే అవుతాయి. ఈ విధంగా గురు లఘువుల్ని ఇంకా గుర్తించవలసి ఉంది. చూడండి, నీ, రా ఈ రెండింటికి కూడా గురు లక్షణం లేదు, కానీ తాకి గురు లక్షణం ఏంటి, మన సంయుక్తాక్షరం కంటే ముందుంది కావున గురువు. శ్రీ అనేది కూడా గురుదీర్ఘం ఉంది కదా గురువు. కా, రు వీటికి నా దీనికి కూడా ఎలాంటి గురు లక్షణం లేదు కావున లఘువులే అవుతాయి. మా, ఖి, లా ఇవి కూడా ఎలాంటి గురు లక్షణం లేదు
కావున లఘువులే అవుతాయి. నీ గా ఇది కూడా గురు లక్షణం లేదు, లఘువులే అవుతాయి. మాం దీర్ఘం ఉంది, సున్నా ఉంది, కావున అది గురువు అవుతుంది. తాకి దీర్ఘం ఉంది, అది కూడా గురువు. లాకి సున్నా ఉంది, అది కూడా గురువు. ఇలా మరి ఇంకా చూస్తే కారణము వీటికి ఎలాంటి గురు లక్షణము లేదు, కావున ఇవి లఘువులే. అలాగే బా వా వీటికి కూడా ఎలాంటి గురు లక్షణం లేదు, లఘువులే. సం సాకి సున్నా ఉంది, కావున సున్నాతో కూడిన అక్షరాలు గురువు. హరణము ఇవి గురు లక్షణం లేదు, కావున లఘువులే అవుతాయి. హరి చెర ఇవి వీటికి ఎలాంటి గురు లక్షణములు లేవు, కావున లఘువులే అవుతాయి. నా ము దీనికి కూడా లఘువులే అవుతాయి. నీ గుడి దీర్ఘం ఉంది కదా, గురువు. టా గా డి గే నా ను చూడండి, నా సు ఇది కూడా వీటికి ఎలాంటి గురు లక్షణం లేవు, కావున ఇవి లఘువులే. రో ఒత్తం దీర్ఘము అలాగే ద్విత్వాక్షరం కంటే ముందుంది, కావున అది గురువు. ము లఘువు. తా అనేది లఘువే. డున్ అనేది పొల్లుతో కూడిన హల్లు కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇలా ఈ విధంగా చూడండి. చివర గురువు సగనం, చివరి గురువు సగనం, 4 లఘువులు నలం, నగనానికి లఘువు నలం అన్నట్టు. అలా చివరి గురువు సగనం, మొదటి గురువు భగనం, చివరి చూడండి 4 లఘువులు నలం, చివరి గురువు సగనం, 2 గురువులు గగం గగం, 4 లఘువులు నలం, చివరి గురువు సగనం, 4 లఘువులు నలం, మళ్ళీ 4 లఘువులు నలం, చివరి గురువు సగనం, 4 లఘువులు నలం, నగనానికి లఘువు నలం అంటాం. అలా చివరి గురువు సగనం, చివరి గురువు సగనం. ఈ విధంగా ఉంటుంది కంద పద్యానికి గురువు లఘువులు. మరి ఇంకేంటి, లం చూడండి, చివరి అక్షరం 2వ పాదంలో చివరి అక్షరం గురువు అయింది. లాస్ట్కు కూడా 4వ పదంలో చివరి అక్షరం గురువు అయింది. నీ అంటే 4వ గణంలోని మొదటి అక్షరం, 7వ గణంలోని మొదటి అక్షరం యతి అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు ద్విపద పద్యాన్ని చూద్దాము. ద్విపద పద్యం యొక్క లక్షణాలు చూస్తే మీకు చక్కగా అవగాహన అవుతుంది. ఇంకెప్పుడు మీరు ఈ ఛందస్సును మర్చిపోకుండా నేర్చుకోగలుగుతారు. ఈ క్లాస్ ద్వారా చక్కగా నేర్చుకోండి. ఈ పద్యం నందు 2 పాదాలు ఉండును. చూడండి, ఇప్పటివరకు నేర్చుకున్న అన్ని పద్యాలలో 4 పాదాలు ఉండును అని నేర్చుకున్నాం. ఈ పద్యంలో మాత్రం 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వరుసగా ఉండును. చూడండి, 2 పాదాలు ఉంటాయి ద్విపదలో. అయినప్పటికీ ఒక్కొక్క పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వరుసగా ఉంటాయి. అంటే 3 ఇంద్రగణాలు వచ్చిన తర్వాత మాత్రమే 1 సూర్యగణం ఉంటుంది. 1వ గణంలోని మొదటి అక్షరానికి, 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి ఉండును. చూడండి, 1వ గణంలోని మొదటి అక్షరానికి, 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి ఉండును. ఈ విధంగా ద్విపద యొక్క లక్షణాలు మీరు గ్రహించండి, చక్కగా నేర్చుకోండి. ప్రాస నియమం ఉండును. ప్రాస నియమం లేకపోతే చూడండి, ప్రాస నియమం ఉంటుంది, కానీ ప్రాస నియమం లేకపోతే దానిని మంజరి ద్విపద అంటారు. చూడండి, మంజరి ద్విపద అంటారు. ఈ మంజరి ద్విపద అనేది జాతి పద్యం కాదు, ద్విపద మాత్రమే జాతి పద్యం. మంజరి ద్విపద అనేది ఉపజాతి పద్యం. అలా ఈ విధంగా ద్విపద యొక్క లక్షణాలను మీరు గుర్తుంచుకొని చక్కగా ఛందస్సును చేయండి. పరీక్షలో ఏ విధంగా వచ్చినా మీరు చేయగలిగే విధంగా నేర్చుకోండి. ఇప్పుడు ఉదాహరణ ఒక పద్యం చూద్దాం. మాయర్థమొప్పించి నీయంత నుండు అనే పాద్యపాదాన్ని చూసి ఒకసారి గురువు లఘువులు గుర్తించుదాం. ఎందుకంటే ఇందులో ప్రతి లైన్కి సేమ్ ఉంటాయి కదా. మా దీర్ఘము కాబట్టి గురువు. యర్థ చూడండి, సంయుక్తాక్షరం కంటే ముందు ఉంది, కావున గురువు. రా అనే దానికి గురు లక్షణం లేదు, లఘువు. మొప్పి చూడు, ద్విత్వాక్షరం కంటే ముందుంది, గురువు. పిం సున్నా ఉంది కాబట్టి గురువు. చి గురు లక్షణం లేదు, లఘువు. నీ అనేది దీర్ఘం ఉంది కదా, గురువు. యం సున్నాతో కూడిన అక్షరం గురువు. తా అనేది గురు లక్షణం లేదు, లఘువు. నూకి సున్నా ఉంది, నుమ్ సున్నాతో కూడిన అక్షరం గురువు. డు అనేది లఘువు. ఈ విధంగా ఉంటుంది. 3 ఇంద్రగణాలే చూడండి. తగనం
చివరి లఘువు తగనం, చివరి లఘువు తగనం, చివరి లఘువు తగనం. 3 ఇంద్రగణాలు. 1 సూర్యగణం. గలం అనేది సూర్యగణం. మా అనే అక్షరానికి నీ అనే అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.